టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ రజాకా కులస్తుల ఆధ్వర్యంలో ర్యాలీ. కుమ్మెర మల్లన్న జాతర ఘటనపై బాధిత చిన్నారి కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సహాయం చేసిన కేటీఆర్. వరంగల్ జిల్లాలో బాంబు కలహలం, జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు మెయిల్. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి గ్రామంలోని శక్తి డైరీలో భారీ పేలుడు. ఇక వివరాల్లోకి వెళ్తే, తారా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో మార్చి 28, 29 తేదీలలో గోదావరి కనిలో 2 రోజుల పాటు జాతీయ స్థాయి నృత్య పోటీలు, ఉగాది పురస్కారాలు, నల్ల వజ్రం అవార్డ్స్ ఫంక్షన్ ఘనంగా నిర్వహించనున్నట్లు అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు సంఖ్య రాజేష్, ఇప్టా జాతీయ సమితి నాయకులు కె స్వామి తెలిపారు. గోదావరి కని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, సినీ టీవీ నటీ నటులను అతిథులుగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. నృత్య పోటీలలో పాల్గొనదలిచిన కళాకారులు మార్చి 10లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 6281252369 నెంబర్లో సంప్రదించాలని కోరారు. ఇంకా ఈ మీడియా సమావేశంలో కళోత్సవాల నిర్వహణ కమిటీ సభ్యులు దామెర శంకర్, మేజిక్ రాజా, దయా నర్సింగ్, కనకం రమణయ్య, పి చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు. కాదు మన గోదావరిలో జరపాలి, అమెరికాలోనే కాదు మన హైదరాబాద్లో జరపాలి. ఇక్కడి మట్టి బిడ్డగా, ఇక్కడి బొగ్గుగని కార్మికుని కొడుకుగా గోదావరికలను కూడా కార్యక్రమంలో జరపాలనుకున్నప్పుడు మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి శతజయంతి ఉత్సవాలు 2021లో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. అట్లాగే 2024లో నల్లవజ్రం, బ్లాక్ డైమండ్ అనే ఒక అవార్డు వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి పేరు తెచ్చుకున్నటువంటి, పేరుగాంచినటువంటి కార్మికుల పిల్లలు, కార్మికులు అనేక రంగాలు ఒక 125 మందికి బ్లాక్ డైమండ్ అవార్డు అనేది గుర్తించి ఇవ్వడం జరిగింది. ఎవరు దరఖాస్తు పెట్టుకోలే, ఎవరు ఫీజు కట్టలే, స్వచ్ఛందంగా ఒక కమిటీగా ఏర్పడి వివిధ సంస్థల్లో పనిచేస్తున్న మేమంతా కూడా తారా ఆర్ట్స్ అకాడమీ అనేది అంతర్జాతీయంగా పేరుగాంచిన సంస్థ. శంకర్ రాజేష్ మనవాడు, మన బిడ్డ, మన సోదరుడు అని చెప్పి మేమంతా కూడా ఒక కమిటీగా ఏర్పడి 2024 చాలా గొప్పగా కార్యక్రమం జరిగింది. అట్లాగే ఇది ప్రతి సంవత్సరం జరపాలని కూడా ఒక ఆకాంక్ష ఉండే. సరే, ఒక సంవత్సరం మిస్ అయినప్పటికీ ఈ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకొని మార్చి 28, 29 తేదీల్లో ఉగాది పురస్కారాలు, నల్ల వజ్రం పురస్కారాలు అన్ని రంగాల్లో విద్య, వైద్యం, పాత్రికేయం, న్యాయవాద వృత్తి, ఉపాధ్యాయ వృత్తి, ఉత్తమ కార్మికులు, ఉత్తమ అధికారులు, ఇట్లా అనేక మందిని మనము వెతికి గుర్తించి ఒక మంచి అవార్డుగా నల్లవజ్రం అనేది రాష్ట్రంలోనే మన మంత్రివర్యులు, శాసనసభ్యులు అనేక మందిని కూడా ఆహ్వానించి ముఖ్య అతిథులుగా, అట్లాగే సినీ, బుల్లితెర, వెండితెరలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని చెప్పి తలపెట్టడం జరిగింది. ఏదేమైనా ఈ కార్యక్రమం యొక్క ప్రచారం మీ ద్వారా బాగా జరగాలని చెప్పి, ఆ ఉత్సవాలు విజయవంతం కావడానికి పాత్రికేయులుగా మీరు మంచి ప్రచారాన్ని కల్పించి తోడ్పడాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరటం జరుగుతుంది. పుట్టి నా కళ మొదటి స్థానం నుంచి కళారంగంలో ఎదుగుతూ నేను ప్రపంచ స్థాయికి ఒక పేరును తీసుకొచ్చి ప్రతి ఈవెంట్లో, ప్రోగ్రాంలో ఇక్కడి నుంచి నేను మర్చిపోకుండా ఎక్కడ ఉన్నా సరే మన ఊరిలో కార్యక్రమాలు నిర్వహించిన ఉద్దేశంతో నేను తారా ఆర్ట్స్ అకాడమీని గత 9 సంవత్సరాల క్రితం స్థాపించి మన పట్టణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలలో మన సాంప్రదాయ సాంస్కృతిక కళారూపాలన్నీ
ఒక వేదిక పైన కలిపి వాళ్ళను గుర్తించి వాళ్ళకు ఒక అదే కాకుండా నల్లవజ్రం పురస్కారాలను కూడా ఇస్తామన్న ఒక సబ్జెక్ట్లో మేము ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు, కవులు, సాహితీవేత్తలు, పాత్రికేయులు, అన్ని రంగాల వారు మాకు ఈ కార్యక్రమానికి చేయూతను అందించి విజయవంతం చేయవలసింది కోరుతున్నాం. ఒకసారి పేర్లు చెప్పి తెలిసింది మీ సభ్యుడు, అట్లాగే మ్యూజిషియన్, మంచి ఆర్టిస్టు, లాఫింగ్ క్లబ్, ఎన్నైనా చెప్పుకోవచ్చు రాజా గురించి. అట్లాగే కనకబ్రహ్మణ్య కళా సంఘాల సమాఖ్య అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి అధ్యక్షులు, తర్వాత చాలా మంది అట్లాగే మంచి కళాకారులు. దీనికి సంబంధించి శంకర్ రాజేష్ ఈ ప్రెస్ క్లబ్ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశాన్ని వివరిస్తారు. 30,000 రూపాయలు లంచం తీసుకున్నారనే ఆరోపణలతో తీగలాగితే అవినీతి అధికారి డొంక కదిలింది. ఒడిశాలోని కట్క్లో మైన్స్ శాఖ డివై డైరెక్టర్ దేవభద్ర మొహంతి ప్లాట్ ఆఫీస్లో తనిఖీ చేసిన విజిలెన్స్ అధికారులు షాక్ అయ్యారు. ట్రాలీ బ్యాగులు, అల్మారాల్లో ఏకంగా 4 కోట్ల అక్రమ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఇంకా లెక్కింపు కొనసాగుతుందని వారు తెలిపారు. విజిలెన్స్ చరిత్రలో ఇంత భారీ మొత్తంలో డబ్బు దొరకడం ఇదే తొలిసారని చెప్పారు. వింటే మహాభారతం వినాలి, కొంటే హ్యాపీ మొబైల్ కొనాలని హ్యాపీ మొబైల్ షాప్ యజమానులు తెలిపారు. కర్నూలు నగరంలోని పాత ఈదిగా ప్రక్కన మీడి కవర్ హాస్పిటల్ ఎదురుగా హ్యాపీ మొబైల్ షాప్ను ప్రారంభించారు. హ్యాపీ మొబైల్ షాప్కు వస్తే ఆఫర్ల మీద ఆఫర్లు ఉన్నాయని కర్నూలు ప్రజలు త్వరపడి హ్యాపీ మొబైల్ షాప్ను సంప్రదించాలని హ్యాపీ మొబైల్ షాప్ యజమానులు కోరుతున్నారు. నేను శ్రీకాంత్, కంపెనీ హెడ్ హెచ్ఆర్గా చేస్తున్నాను. సో ఇప్పటివరకు మీకు హ్యాపీ మొబైల్స్ అంటే కేవలం మొబైల్స్ అండ్ లేదా యాక్సరీస్ అని మాత్రమే తెలుసు. అండ్ మాకు వచ్చే కస్టమర్లు ఫీడ్బ్యాక్ ద్వారా సో హ్యాపీ అంటే ఫోన్ ఒకటే కాదు, మీరు ఇవి కూడా వేరే మీ నుంచి మాకు మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ వస్తున్నాయి, మీ నుంచి ఇంకా మరిన్ని ప్రోడక్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్న ఫీడ్బ్యాక్ తోటి మరిన్ని గృహోపకరణాలు లైక్ వాషింగ్ మెషిన్, ఫ్రిడ్జ్, ఏసీస్ అండ్ గీజర్స్, కెటిల్స్, వాషింగ్ మెషిన్, సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ అన్ని రంగాల్లో ఈ మార్కెట్లో ఉన్నటువంటి మంచి బ్రాండ్స్ టెస్ట్ చేసి బ్రాండెడ్ వాచెస్ అన్ని పోర్ట్ఫోలియోని ఇంక్రీజ్ చేసి కర్నూలు ప్రజల కొరకు గాంధీనగర్ రోడ్లో ఏదైతే ఇప్పటివరకు మీరు ఆదరించారు, అలాగే ఈ బస్టాండ్ రోడ్లో ఉన్నటువంటి మా ఈ కొత్త బ్రాంచ్ని కూడా అదే రకంగా స్వాగతించి ఈ లాంచింగ్ ఆఫర్స్ని త్వరగా వచ్చి సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో శుభం. థ్యాంక్ యూ. కర్నూలుకి కొండారెడ్డి గురించి ఎంత ఫేమస్, మన హ్యాపీ మొబైల్స్ కూడా అంతే ఫేమస్. ఆల్రెడీ ఒక స్టోర్ మన గాంధీ రోడ్లో ఉంది. ఇవాళ హ్యాపీ మొబైల్స్ 2వ షోరూమ్ బస్టాండ్ జంక్షన్ దగ్గర మెడికోర్ ఆపోజిట్లో ఓపెన్ చేస్తున్నాం. ఈ సందర్భంగా అద్భుతమైన ఆఫర్లతో హ్యాపీ మొబైల్స్ ముందుకు వచ్చింది మన కర్నూలు ప్రజలందరికీ. సో ఈ కస్టమర్లు వరకు మమ్మల్ని ఆశీర్వదించే కస్టమర్లందరి కోసం మరొకసారి అద్భుతమైన ఆఫర్లతో మొబైల్ కొంటే టీవీ ఫ్రీ, టీవీ కొంటే టీవీ ఫ్రీ,
వాషింగ్ మిషన్ కొంటే టీవీ ఫ్రీ, టీవీ కొంటే గీజర్ ఫ్రీ, ఇట్లా అన్ని రకాల అద్భుతమైన ఆఫర్లతో హ్యాపీ మొబైల్స్ తీసుకొచ్చింది మన కర్నూలు వాసులు. సో ఇదే కాకుండా ప్రతి ఒక్క యాక్సెసరీస్లు, బ్రాండెడ్ యాక్సెసరీస్ వాటికి కూడా అప్ టు 50% డిస్కౌంట్ ఉంది. కాంబో ఆఫర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫ్యామిలీ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుంది కనుక పెళ్ళిళ్ళ సీజన్లో మీరు గిఫ్ట్ ఇవ్వడానికి హోమ్ కాంబోస్ కూడా రెడీ చేయడం జరిగింది. హోమ్ కాంబోస్ అంటే ఒక ఏసీ, టీవీ, గీజర్, వాషింగ్ మిషన్, ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్, కెటిల్, ఐరన్ బాక్స్, ఇండక్షన్ స్టవ్, ఇలా ఇన్ని ఐటమ్స్ ₹1,00,000 విలువైన ఐటమ్స్ అన్ని 55,555 రూపాయలు మాత్రమే. ఇంత అద్భుతమైన ఆఫర్లు, చాలా లిమిటెడ్ స్టాక్స్ ఉంటాయి. వచ్చిన వెంటనే ఫస్ట్ ఎవరైతే ఫస్ట్ ప్లేస్ మీద వచ్చిన ఫస్ట్గా 10 మందికి ఆఫర్లు ఇవ్వడం జరుగుతుంది. సౌండ్ బార్లు, 4 సౌండ్ బార్లు, నెక్స్ట్ హోమ్ థియేటర్స్, ఇలా అద్భుతమైన ఆఫర్లతో హ్యాపీ మొబైల్స్ వచ్చిందండి. సో ఈ ఆఫర్లన్నీ, అద్భుతమైన ఆఫర్లన్నీ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా. ఈ పేరు ఎక్కడ చంద్రబోస్ అండి, నేను ఆంధ్రప్రదేశ్ ఏపీ స్టేట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కడ చూసినా టీడీపీ నాయకుల భూ ఆక్రమణలు జరుగుతున్నాయని వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి ఓవైపు చెబుతుండగా, మరోవైపు క్రైస్తవ శ్మశాన వాటికల స్థలాలు దారి కొరకు ఆక్రమించడం బాధాకరమంటూ స్టాంటన్ మెమోరియల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ సీనియర్ ఫాస్టర్ గంట కరుణాసాగర్ తెలిపారు. ఏది ఏమైనప్పటికీ వాస్తవంగా కర్నూలులో ఆక్రమణలు రోజురోజుకు అధికమవుతున్నాయి. జిల్లా అధికారులు మౌనం వహించడంపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. వాళ్ళు తెలుసుకోవాలి కదా లోపల ఏముంది. తలంచి గుంజు ఊకట్లా రాలేగట్టి ఎవరు మాట్లాడతాం బాబు, నీకు వస్తే కదా. అందరికీ నమస్కారం. ఈరోజు మేమందరము కూడా ఇక్కడ ఈ రీతిగా క్రైస్తవ సమాధులు ఎంతో కాలం 100 సంవత్సరాల నుండి క్రైస్తవ పితరుల యొక్క సమాధులన్నీ కూడా ఈ యొక్క బరియల్ గ్రౌండ్లో నిరంతరము కూడా వారు విశ్రాంతి పరిస్థితుల్లో ఉన్నారు. క్రైస్తవ సమాధుల విషయమై క్రైస్తవులమైన మాకు ఒక గొప్ప నిరీక్షణ ఉంది. ప్రభు రాకడలో ప్రభువునందు నిద్రించిన వారు మరలా తిరిగి లేస్తారని క్రైస్తవుడు జీవించుచున్నంత కాలము వారి చక్కని ఆ యొక్క భూస్థాపిత కార్యక్రమం జరగాలి. వారి యొక్క సమాధి పైగా సమాధుల్ని తవ్వి రోడ్డు వేయడం జరిగింది. దాన్ని బట్టి క్రైస్తవ సంఘాలన్నీ కూడా కలిసి ఈ యొక్క అన్యాయాన్ని ఖండించడానికే ఈరోజు ఈ ధర్నా చేసి ఉన్నారు. దయచేసి క్రైస్తవ సమాధుల విషయమై దయచేసి ఎవరు కూడా ఇటువంటి పనులు చేయకూడదని క్రైస్తవ సంఘాలుగా మేమందరం మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. కరుణాసాగర్, స్టాంటన్ మెమోరియల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ సీనియర్ సంఘ కాపరి. కర్నూలు పట్టణంలో ఎక్కడ చూసినా ప్రభుత్వ స్థలాలు అయితేనేమి, కార్పొరేషన్ స్థలాలు అయితేనేమి, తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత కర్నూలులో కబ్జాల పరంపర జరుగుతూ ఉంది.
ఇక్కడ హంద్రీలో చూసుకున్నా మొత్తం కబ్జాలు చేస్తున్నారు. ఆనంద్ టాకీస్ కాడ అయితే ఒక పెద్ద కబ్జా, మొత్తం హంద్రీ నదిని సగం బూట్ చేసి అక్కడ కంప్లీట్గా ఒక పెద్ద హోటల్ పెట్టడం జరిగింది. తర్వాత సి క్యాంప్ సెంటర్లో చూస్తే ఒక 10 షాపులు వేసేసి దానిలో బాడీలు వసూలు చేసుకోవడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ. ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద అంతా కబ్జాలు చేయడమే కాకుండా ఇప్పుడు శ్మశానాలను కూడా వదిలిపెట్టడం లేదు. ఏదైతే సుంకేశ్వర రోడ్లో ఉండేటువంటి క్రిస్టియన్ శ్మశానాన్ని సమాధులు తొలగించి వాళ్ళ వెంచర్లకు రోడ్డు వేసుకోవడము చాలా దుర్మార్గము. ఈ దుర్మార్గాలు ఎక్కువ రోజు సాగవు. ఇటువంటి కార్యక్రమాలు తీసుకుంటూ పోతే ఎలక్షన్లు కాదు కదా, ఎలక్షన్లకు ముందే మిమ్మల్ని ప్రజలు బజార్లో తిరగనిటువంటి పరిస్థితి వస్తుందనేది గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే కర్నూలు పట్టణం ప్రశాంతంగా ఉండేది, మీరు కబ్జాలతో ఇక్కడ గలాటలు సృష్టించే కార్యక్రమం చేయొద్దని నేను హితవు చెప్తాను. థ్యాంక్ యూ. కడప జిల్లా బద్వేల్ మండలం నందిపల్లిలోని శ్రీ నందీశ్వర ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. హైదరాబాద్ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య. మణికొండలోని చిత్రపురి కాలనీలో నివసిస్తున్న కోమలి ఆత్మహత్యకు ముందు ఆమె ఇంటికి వెళ్లిన అఖిల్ రెడ్డి. అఖిల్ కోమలికి ఏడాది క్రితం బ్రేకప్ అవ్వగా అతనిని వదిలి ఉండలేక తనకు కాల్ చేసి ఇంటికి పిలిచిన కోమలి తనతో కలిసి ఉండాలని కోమలి కోరగా నిరాకరించి వెళ్లిపోయిన అఖిల్. దీంతో మనస్తాపంతో కోమలి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ములుగు జిల్లాలో భావోద్వేగ పరిణామం. మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి దామోదర్ బడే చొక్కారావు తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. 28 ఏళ్ల అజ్ఞాత జీవితం తర్వాత కొడుకు లొంగిపోయాడన్న వార్తతో తల్లి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామంలో ఆయన రాక కోసం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
నానా ఫోటో తమ్ముడా ఇట్లా వచ్చేటి నేనే కదే ఎట్లా ఎగ్జామ్ ఎట్లా అక్కడ పోయి తుఫాన్ బ్యాగ్ చేయండి మరి పేపర్ పిచ్చి కట్టడానికి నాకు ఇంకా సంతోషం. కుటుంబ సభ్యులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు ఏమనుకున్నారు? కుటుంబ సభ్యులం అత్తే ఇంకా మాకు సంతోషపడతాను. మా ఇంటికి వస్తే దేవారు సుక్కారావు మా ఇంటి ఇల్లు చేస్తే మాకు ఇంకా సంతోషం. మాకు మా మరిది చేస్తారా అమ్మ? అట్లా ఉందా? వచ్చి ఎమ్మెల్యే గారు దిగాలని కోరుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా ప్రభుత్వం? మీకు ఏమన్నా ఇచ్చిందా? పోలీసులు వచ్చి ఏమన్నా చెప్పిందా? దామోదర్కి ప్రస్తావన అని చెప్పిందా? తండ్రిపోతాను. పోలీసు వచ్చి ఇంకా రాలేదు, మాతో మాట్లాడి ఇంకా వెళ్ళిపోతాడు. మాకు నా మరిది అయితే ఇంటికి రావాలి, ఇంటికి వచ్చి మాట్లాడి మంచిగా ఊరికి కలవాలి. మా కుటుంబ సభ్యులతో కోరుతాను. అంటే ఈ ఉద్యమ ప్రస్థానం అంటే వచ్చిందా? ఏం చెప్తారు? ఏంటి ఈ మధ్య కాలంలో కుటుంబ బాగోగులు అడిగిందా అమ్మ? నాకు వచ్చింది మాట్లాడిండు. అంతే కాకపోతే మా అత్తకు కాన్లా తెలంగాణలోని కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో కాంగ్రెస్ కుల వివక్ష దాడిలో చనిపోయిన 2 నెలల చిన్నారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ తరపున 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేసి 10 లక్షలతో ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చిన కేటీఆర్ వారికి తక్షణ సహాయం కింద పార్టీ తరపున 1 లక్ష రూపాయలు సాయం చేయడానికి వచ్చినాము. ఇది మాత్రం కాదు, ఆ కుటుంబానికి అండగా నిలబడి 10 లక్షల రూపాయలతో వారికి ఇల్లు కట్టించి వారికి తప్పకుండా గృహ ప్రవేశానికి కూడా నేను వస్తాను ఏదైతే మాట ఇచ్చినో తప్పకుండా నిలుపుకుంటా అని చెప్పి కూడా తెలియజేస్తూ అమ్మాయికి తక్షణ సాయం కింద 1 లక్ష రూపాయలు పార్టీ తరఫున అందజేస్తా ఉన్నాం. వారికి తక్షణ సహాయం కింద పార్టీ తరఫున 1 లక్ష రూపాయలు సాయం చేయడానికి వచ్చినాము. ఇది మాత్రం కాదు, ఆ కుటుంబానికి అండగా నిలబడి 10 లక్షల రూపాయలతో వారికి ఇల్లు కట్టించి వారికి తప్పకుండా గృహ ప్రవేశానికి కూడా నేను వస్తాను ఏదైతే మాట ఇచ్చినో తప్పకుండా నిలుపుకుంటా అని చెప్పి కూడా తెలియజేస్తూ అమ్మాయికి తక్షణ సాయం కింద 1 లక్ష రూపాయలు పార్టీ తరఫున అందజేస్తా ఉన్నాం. వారికి తక్షణ సహాయం కింద పార్టీ తరఫున 1 లక్ష రూపాయలు సాయం చేయడానికి వచ్చినాము. ఇది మాత్రం కాదు, ఆ కుటుంబానికి అండగా నిలబడి 10 లక్షల రూపాయలతో వారికి ఇల్లు కట్టించి వారికి తప్పకుండా గృహ ప్రవేశానికి కూడా నేను వస్తాను ఏదైతే మాట ఇచ్చినో తప్పకుండా నిలుపుకుంటా అని చెప్పి కూడా తెలియజేస్తూ అమ్మాయికి తక్షణ సాయం కింద 1 లక్ష రూపాయలు పార్టీ తరఫున అందజేస్తా ఉన్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.